భార్యకు జరిగించాల్సిన న్యాయం భార్యకి, బిడ్డలకు జరిగించాల్సిన న్యాయం బిడ్డలకి. నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడి తన పుట్టింటిని వదిలిపెట్టి తల్లిదండ్రుల్ని, స్వజనుల్ని, సొంత వారిని, సొంత ఇష్టాలని, అభిరుచుల్ని, ఆశల్ని, కోరికల్ని అన్నిటినీ వదిలేసుకొని నీ ఇష్టము చొప్పున నీకోసం జీవించడానికి వచ్చిన భార్య, తల్లిదండ్రిని కూడా వదిలిపెట్టి వచ్చిందంటే ఇక ఆమెకు తల్లి ఎవరు? నువ్వే. తండ్రి ఎవరు? నువ్వే. తన స్నేహితులను వదిలిపెట్టి వచ్చేసిందంటే ఇక ఆమెకు స్నేహితులు ఎవరు? నువ్వే. తోడబుట్టిన వారిని కూడా వదిలిపెట్టేసి వచ్చిందంటే ఆమెకు తోడబుట్టిన వారెవరు? నువ్వే. ఈ బంధాలన్నీ తెంచుకునేగా నీతో వచ్చింది భార్య. ఏడ్చిందిలే, రావద్దా ఏంది చేసుకున్నప్పుడు అంటాడు. నువ్వు దున్నపోతులాగా మీ ఇంట్లోనే ఉంటావు, నువ్వు నీ తల్లిదండ్రులు నీతోనే ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు నీతోనే ఉంటారు, అందరు నీతోనే ఉంటారు. ఇంత ఫీలింగ్ కూడా ఉండదు నీకు. కానీ బాల్య దినములను పుట్టి పెరిగి వాళ్ళ గోరుముద్దలు తిని వాళ్ళ మమకారాన్ని పంచుకొని తోడబుట్టిన వాళ్ళ ఆదరాభిమానాలు పొందుకొని 18 సంవత్సరాలు దాదాపు వాళ్లే ప్రపంచంగా జీవించిన ఒక పిచ్చి తల్లి ఒక్కసారిగా నీ ఒక్కడివి కోరుకున్నందున నీకు భార్య అయి తన సమస్తాన్ని వదిలిపెట్టుకొని నీ కోసం రావటానికి ఇష్టపడుద్ది. ఆమె దగ్గర త్యాగం ఉండలా? పేరే ఉంది కదా, ఆడపిల్ల. అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. ఎక్కడ మళ్ళా మర్చిపోతుందో అని గుర్తు పెట్టుకోవటానికి ఆడపిల్లకి, అమ్మా నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఈడపిల్లవి కాదు అని ఆడపిల్ల 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 అని బాల్యం నుంచి ఆ పదాలు పెట్టి అలవాటు చేసి ఒక్కొక్క ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది. మనిషి చనిపోయినా కూడా ఏడవరు, అంత ఏడుపు ఏడుస్తుంది తల్లిదండ్రిని పట్టుకొని. నేను ఏదో ఒక చిన్న వీడియో చూశాను, నాకు కూడా ఏడుపు వచ్చింది. ఒక కూతురు పెళ్ళయి భర్తతో పాటు వెళ్ళిపోతా తండ్రిని పట్టుకొని ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. ఎవడరా నువ్వు ఏడవటానికి ముందుంటావు అనొద్దు, సెంటిమెంట్ ఎక్కువ, ఏం చేద్దాం మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నవ్వటానికి కూడా ముందుంటాను, నా అంతసేపు ఎక్కువ ఎవరు నవ్వరు అసలు, తెలుసా? అవునా? ఆడపిల్ల దగ్గర త్యాగం ఉంది, అందరిని వదిలేసుకుని వచ్చి నువ్వేమో అసలు పట్టించుకోవు. ఏం తక్కువ నీకు? ఏం మాయరోగమా? తెచ్చేస్తున్నాగా, తిను ఉండు, ఇంకేంది? ఏం మనిషి కదా, ఒక మనసు లేదా? ఏమన్నా బండశిల వేసిన దగ్గర ఉండటానికి? నీలో స్నేహితుల సహవాసాన్ని ఆశిస్తుంది సోదరుడా, నీలో తల్లిదండ్రుల మమతను కోరుకుంటుంది, నీలో తోబుట్టువుల యొక్క ఆదరాభిమానాలు కోరుకుంటుంది. ఆ మొత్తం నీ దగ్గర లభించాలి, అది న్యాయం. ఏదో ఊడిగం చేసే పని మనిషిలాగా, ఒక బానిసలాగా, ఏదో రోబోట్ లాగా స్త్రీని చూడటం న్యాయం కాదు. ఆమెకు ఒక హృదయం ఉంది, మనసు ఉంది, ఆమెకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ నీవే తీర్చున్నట్లు ఇక తీర్చకపో, ఇక అంతా నీలోనే చూసుకుంటానని తను ఎక్కడి నుంచో, కొంతమంది అయితే దగ్గర ఊళ్ళల్లో ఇవ్వబడతారు, కొంతమంది అమ్మో ఎక్కడో పుట్టి పాపం ఎక్కడికో ఇవ్వబడతారు. మా సోదరు ఒక అమ్మాయి ఉంది, జపాన్లో ఉంది, ఇప్పుడు పోయి తల్లిదండ్రులు వదిలిపెట్టి అసలు వెళ్ళిన మనిషి కాదు, ఎక్కడికి కదలదు. అలాంటిది 3-4 ఫ్లైట్లు మారిపోవాలంట. ఒక్కోసారి భర్త తెస్తాడు, ఒక్కోసారి ఒంటరిగా బిడ్డలను వేసుకొని పోతూ ఉంటుంది. ప్రార్థన చేస్తా, క్షేమంగా చేర్చయ్యా బిడ్డనని. జపాన్. ఎక్కడికైనా పోవాల్సిందే, అందరిని వదిలేయాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. ఇక ఏమి చేసినా నువ్వే దిక్కని వెళ్ళిపోయినప్పుడు ఆమెకు దుర్మార్గం చేయకూడదు, ఆమెకు వంచన చేయకూడదు, ఆమెకు అన్నం లేకుండా చేయకూడదు, ఆమెకు వస్త్రహీనత కలిగించకూడదు, ఆమెను క్షోభ పెట్టకూడదు. అసలు ఒకడు బాధ్యత లేకుండా తిరుగుతుంటారు.
చేసుకోవటం అయితే చేసుకుంటాడు, పిల్లల్ని అయితే గంటాడు, ఇక ఆంతున మొత్తాన్ని వదిలేస్తాడు, ఇక తిరుగుతూ ఉంటాడు బలాదూరుగా. బాధ్యత ఉండదు, పాడుండదు. పర్సనాలిటీ చూస్తేనేమో కాటా వేస్తే 100 కిలోలు దిగుతాడు. కాటా పెడితే 100 కిలోలు తింటుంటాడు, తిరుగుతుంటాడు. అరే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నన్ను నమ్ముకొని వచ్చింది, సమస్తం ఇక నేనే అమ్మాయికి, మరి ఏంటి అనేది ఏం ఆలోచించడం. ఒక్కొక్కడు తీసుకొచ్చి చేస్తాడు, అన్ని సంపాదించి తీసుకొచ్చి ఇస్తాడు, కానీ అంతవరకే. తిను, నీకేం తక్కువ, డబ్బు ఇస్తున్నా తీసుకో, ఇంకేంది నీకేం కావాలంటాడు. లేదండి, మీరే ఆలోచించుకోండి ఒక్కసారి. నీ భార్యకు జరిగించాల్సిన న్యాయం ఖచ్చితంగా నీ నుండి లభించాల, లేకపోతే దేవుడు అన్యాయం అని రాస్తాడు. ఇంతసేపు కష్టపడి సమస్తాన్ని త్యాగం చేసి వదిలేసి వచ్చిన భార్యను వదిలిపెట్టి రెండో కుంపటి పెడతాడు ఇంకొకడు. వీడు విశాల హృదయుడు అన్నమాట. వీడి గుండెలో ఇంకా 1/2 డజన్ మందికి ఉంటుంది ప్లేసు, అవకాశం ఉంటే 1 డజన్ మందికి కూడా ఉంటుంది. భార్యను కూడా వదిలేస్తాడు, పిల్లల్ని వదిలేస్తాడు, సమస్తం తీసుకెళ్ళి ఆ రెండో కుంపట్లో దారదత్తం చేస్తుంటాడు. భార్య అభాగ్యురాలు, కష్టపడాలా, చాకిరీ చేసుకోవాలి.